ఆయన ఈజీగా కడతాడు ఇలా రాజధాని. మరి నువ్వు చేతగాని దత్తమలు కాబట్టి మీరు రాజధానిని నాశనం చేశారు. సరే, రాజధాని మీద కక్షను నాశనం చేశావు. పోలవరం ఎందుకు కట్టేయడంలో పోయా మీ నాన్న శంకుస్థాపన చేశాడు. మా నాయకుడు, మీ నాన్న అంటే మా నాయకుడు, మా కాంగ్రెస్ నాయకుడు, మా రాజశేఖర రెడ్డి గారు ఆయన శంకుస్థాపన చేశాడు. దాన్ని ఎందుకు కట్టలేదు? నువ్వు దాన్ని ఎందుకు విధ్వంసం చేశావు? అది కూడా కచ్చారు. మీ నాన్న మీద కూడా కచ్చారు నీకు. అవునులే, ఏముంది, ఇంటికి ఎక్కలేనమ్మంట ఏదో చూతారు చూడు శాస్త్రం. అట్టుంది ఈ చంద్రబాబు నాయుడు చేసేది, అది అట్టుండదా ఈ జగన్మోహన్ రెడ్డి చేసేది. మరి అది ఎందుకు అట్లా? చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది సాధిస్తాడు. సాధించినాక నిద్రపోడు. ప్రజలు తప్పు చేస్తే ఆయన ఏం చేయలేడు. ఆయన ఓట్లేసి గెలిపిలేకపోతే ఆయన ఏం చేస్తాడు? మొన్న ఆయన కూడా జైల్లో పెట్టాల ఈ దద్దమలో. మరి ఒక నిరూపించారు ఆయన మీద ఏమైనా ఒక తప్పు. మరి నిరూపించలేనప్పుడు ఎవడైనా సరే యథావిధిగా మాట్లాడతారు. పార్టీ ఏదన్నా కానీ ఉండ న్యాయం ధర్మం మాట్లాడతారు. అంతేగాని గుడ్లగాల్చి మీద ఎదురుగా. ఈ 3 ఏళ్ళలో రాజధాని పూర్తి అవుతుంటారండి. 3 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాలు పట్టింది, 4 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు పట్టింది. అది వేరే సంగతి. మన ఇల్లు కట్టుకోవాలంటే 5 ఏళ్ళు పడుతుంది. మూడు గదులు ఇల్లు కట్టాలంటేనే. ఇది రాజధాని 13 జిల్లాలకు రాజధాని. 13 జిల్లాలకు ఇల్లు కడుతున్నాడు. 1 సంవత్సరం అటు పట్టచ్చు, 1 సంవత్సరం ఇటు పట్టచ్చు. అక్కడ జనాన్ని పనిచేసే జనాన్ని బట్టి, మన దగ్గర ఉన్న డబ్బును బట్టి పనులు జరుగుతాయి. అదే నాయకులు చెబుతారు 3 సంవత్సరాలు పూర్తి చేస్తాం, 2 సంవత్సరాలు పూర్తి చేస్తాం అని గంభీరాన్ని చెబుతారు. 1 సంవత్సరం పెంచబట్టదు, తక్కువ దాని గురించి ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. జై అమరావతి, జై అమరావతి.